వరదల దాటికి అలాస్కా అతలాకుతలం అయిపోయింది. వరదల్లో వందలాది మంది కొట్టుకుపోయారు. దాంట్లో వచ్చి 100 నుంచి 150 మంది ఆల్రెడీ చనిపోయినట్టు తెలుస్తుంది. భారీ వర్షాలతో ఒక పక్కన విరుచుకు పడుతున్న హరికేన్స్, ఒక రకంగా వర్షాలకు తోడుగా అక్కడ గాలులు కూడా బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. విపరీతమైన వర్షాలు అలాగే గాలులతో కూడి ఒక రకంగా వరద బీభత్సాన్ని సృష్టిస్తుంది. మొత్తానికైతే అమెరికాని వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్ళ విజువల్స్ని ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ విజువల్స్ని చూడండి. ఆ నది ప్రాంతంలో ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలి ఆ వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అలాంటి పరిస్థితి నెలకొంది. వరదలు ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఉన్నాయి. ఒక్కసారిగా అమెరికా అతలాకుతం అయిపోతుందన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు రోడ్లు కూడా జనజీవనం స్తంభించేలాగా రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వెదర్ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరింత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని అనుకోవచ్చు. ఒక రకంగా అక్కడ సముద్ర తీరంలో రాకాసి అలలు కూడా ముందుకొస్తున్నాయి. అలాస్కా మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఒక రకంగా మనం చూస్తే కనుక అమెరికాలో యుగాంతం మొదలైందా అన్న రకంగా ఉంది అక్కడ. అలాంటి సిట్యుయేషన్ ప్రస్తుతానికి అమెరికా ఎదుర్కొంటుంది. కొన్ని వేల మంది తమ ఇళ్లను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన సిట్యుయేషన్ అయితే ప్రస్తుతానికి నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 100 నుంచి 150 మందికి పైగా గల్లంతయ్యారు. దాంట్లో కొంతమంది ఇప్పటిదాకా రెస్క్యూ ఆపరేషన్స్ చేసి ఒక 50 మందికి పైగా ప్రజలను కాపాడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఒక 1000 మంది రెసిడెంట్స్ని అక్కడి నుంచి షిఫ్ట్ కూడా చేశారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగానే టైఫూన్ హ్యాలాంగ్, ఏదైతే టైఫూన్ హ్యాలాంగ్ అని చెప్పేసి ఒక తుఫాను ఉందో ఆ తుఫాను వల్ల ఈ వరద బీభత్సం, అలాగే అక్కడ రాకాసి అలలు, ఇటు సముద్రం కూడా ఉప్పొంగుతుంది, ఇటు వరద వల్ల అక్కడున్న నదులు ఉపనదులు ఇవన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. అలాంటి ఒక సిట్యుయేషన్ అయితే ప్రస్తుతం అలాస్కాలో ఉన్నట్టు తెలుస్తుంది. వెస్టర్న్ అలాస్కా అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి దీనికి సంబంధించి అసలు అక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉంది అనేది ఒకసారి మా ప్రతినిధి మనోజ్ఞతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలోని సౌత్ వెస్ట్ ఇప్పుడు వర్షాలతోటి అతలాకుతలం అయిపోతుంది. సౌత్ వెస్ట్ లో ఉన్న అలాస్కా విపరీతమైన హరికేన్లతోటి అల్లల్లాడిపోతోందనే చెప్పాలి. గత 2 రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, దానికి తోడు విపరీతమైన గాలులు, వీటితోటి మొత్తం అలాస్కా అంతా కొట్టుకుపోయింది. దాదాపు ఒక 100 మంది 150 మంది దాకా మిస్ అయ్యారు. అందులో ఒక 50 మందిని అయితే రెస్క్యూ చేశారు. ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. అక్కడ 102 మైల్స్ వేగంతో గాలి వీస్తోంది. 2 రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నది. ఇది ఇంకొక 2 రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇప్పటికే మోకాల్లోతు వరకు నీళ్లు వచ్చేసాయి. మొత్తం ఊరంతా మునిగిపోయింది. ఇళ్ళు చాలా కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి. చాలా మంది ప్రజలు మిస్ అయిపోయారు. అందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బతుకున్నారు ఇవేమీ తెలియటం లేదు. ఇప్పటికైతే మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము, 50 మందిని కాపాడాము అని అక్కడ గవర్నమెంట్ చెప్తోంది. కానీ ఇంకా పరిస్థితి దారుణంగానే ఉన్నది. ఇలాగే ఇంకొక 2 రోజులు వర్షం పడితే ఏమవుతుందో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాస్కాలో సముద్రం కూడా ఉంటుంది. ఆ సముద్రం కూడా ఉప్పొంగుతోంది, నీళ్లు ముందుకు వస్తున్నాయి. పరిస్థితి అయితే చాలా దారుణంగా కనిపిస్తోంది. హరికేన్ ఎప్పటికీ ఆగుతుంది అన్నది కూడా ఇంకొక 2 రోజులు ఉంటుంది, ఇంకా పొడిగించవచ్చు అని కూడా అంటున్నారు. ఇవన్నీ పరిస్థితి చూస్తే అలాస్కా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. అమెరికాలోని హరికేన్లు అనేవి సాధారణమే అయినా కూడా ఇప్పుడు ఇందులో మళ్ళీ టైప్ 1, టైప్ 2 ఉంటాయి. టైప్ 1 అనేది సాధారణంగా ఉంటుంది. టైప్ 2 వచ్చేసరికి ఇది భయంకరమైన హరికేన్, అంటే భయంకరమైన గాలులు, వర్షాలతో కూడినగా ఉంటుంది. ప్రస్తుతం అలాస్కాలోని ఈ హరికేన్ టైప్ 2 హరికేన్ ఉన్నది. దీని నుంచి అక్కడ ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నది. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించింది. ఇంకా చాలా మంది వరదలో ఉండిపోయిన నీళ్లలో ఇళ్ళైతే ఏమైతే ఉన్నాయో ఆ ఇళ్లలో ఉండిపోయారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నది. నేను మనోజ్ఞ, బెంటన్విల్, RTV.
రైట్, ఆ విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం మనం అక్కడ ఈదురు గాలులు ఏ లెవెల్లో ఉన్నాయని. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా ఆ స్పీడ్తో ఆ గాలులు వీస్తున్నాయి. అలాగే అక్కడ సముద్రం కానీ అక్కడ ఉన్న నదులు కానీ ఉప్పొంగుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి సిట్యువేషన్ గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి కూడా మనోజ్ఞ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ఒక రకంగా మనం చూస్తే కనుక ఈ తుఫాన్లకు సంబంధించి కూడా తుఫాన్లో ప్రమాదవశాత్తును బట్టి లెవెల్ 1 లెవెల్ 2 అని చెప్పుకుంటారు. అలాంటి లెవెల్ 2కి సంబంధించిన తుఫాన్ హాలోంగ్ తుఫాన్ ప్రస్తుతానికి వెస్టర్న్ అలాస్కా, ఇటు వెస్టర్న్ అలాస్కా అమెరికా మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం ఒక్కసారి చూస్తే కనుక అలాస్కాలో ఎక్కువ శాతం నేషనల్ పార్క్స్ అలాగే కొన్ని రిసార్ట్స్